అందరికీ నమస్తే అండి. సండే వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియులకి ఇంకా పండగే, చిన్నలకి పెద్దలకి కూడా. ఈరోజు పిల్లలకి చికెన్ పకోడీ చేస్తున్నానని ముందుగా చికెన్ తీసి కడిగేసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇవన్నీ మొత్తం చికెన్ పట్టేలా కలిపేసుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ వరిపిండి, ఇంకో స్పూన్ మొక్కజొన్న పిండి ఉంటే వేసుకొని, లేదా మైదా పిండి వేయండి, కాస్త శనగపిండి వేయండి, టేస్ట్ అదిరిపోద్ది. ఇవన్నీ శుభ్రంగా చికెన్కి పట్టేలా కలుపుకొని నిమ్మకాయ పిండేసుకొని ఇలా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. టైం ఉంటే 3 నుంచి 4 గంటలు పెట్టుకోండి. పిల్లలు ఆగరు కదా, 1 గంట లేదా 2 గంటలు ఉంచుకోండి. ఆ తర్వాత ఇదిగో ఫ్రిడ్జ్లోంచి తీసేసుకోండి. తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ మరగబెట్టుకొని ఒకసారి ఫ్రిడ్జ్లోని తీసాక కలుపుకొని, ఆ తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక ఇలాగా దాని తర్వాత ఒకటి ఇలాగ అంటుకోకుండా వేయండి. చక్కగా అన్ని పిండిలు కలిపాం కదండి, దానివల్ల క్రంచీగా పిల్లలకి ఇష్టపడేలా ఉంటుంది. వేపుకున్న తర్వాత ఇదిగోండి మొత్తం చక్కగా ఉల్లిపాయ, నిమ్మకాయ పెట్టేసి పిల్లలకు పెట్టేయండి. వేడి వేడి చికెన్ పకోడీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.